అందరికీ నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం. అదేంది, ప్రభుత్వంలో పనిచేయాలి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వాళ్ళ భుజాల మీద తీసుకొని పోతారు జనాల దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తేనే భయపడుతుంది ప్రభుత్వ ఉద్యోగులను చూస్తేనే గజ్జున వణుకుతున్నది. అందుకే ఎవరు కలుస్తలేరు. అసలు సీఎం కలవడు, సీఎం నో అపాయింట్మెంట్, మినిస్టర్స్ నో అపాయింట్మెంట్. మినిస్టర్స్ అయితే తప్పించుకుంటున్నారు. వీళ్ళు వస్తామంటేనే చలో అవుట్. స్టార్టింగ్లో ఏమో మినిస్టర్స్ అయినప్పుడు బొకేల కోసం బాగానే రమ్మన్నారు, బొకేలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు లేదు. ఉద్యోగ సంఘాల నేతలను, ఉద్యోగ సంఘాలను అసలు దగ్గరకు రానిస్తలేరు. మినిస్టర్స్ కూడా తప్పించుకుంటున్నారు. లాస్ట్కు సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా నో అపాయింట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్ ఏంది? ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను చూసి ప్రభుత్వం ఎందుకు బెదిరిపోతుంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు టార్గెట్గా ఎందుకు లెక్కలని బయటికి చెప్పిండు? అసలు లెక్కలు ఉన్న తప్పులేంది? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికి థ్యాంక్స్. మీ గొంతుగా నేను మాట్లాడతా. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. సిగ్నల్ టీవీ మరింత బలంగా వార్తలు చెప్పేందుకు సహకరించండి. సబ్జెక్ట్లోకి పోతే, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ రాకముందు 5% ఐఆర్ ఉన్నది. యాక్చువల్గా పోయిన సంవత్సరం జూలై ఎప్పుడో పిఆర్సీ అయిపోయింది. పిఆర్సీకి ఒక కమిటీ కూడా ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చింది తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన వాళ్ళకు కనీసం వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా ఇస్తలేదు గవర్నమెంట్. ఏం జరుగుతుందంటే మొత్తం 5 డిఏలు బాకీ ఉన్నారు. నో 5 డిఏస్, 5 డిఏలు. ఆ 6 monthsకి ఒకసారి కొత్త డిఏ వస్తుంది, చేరుతూనే ఉంటుంది. ఒక డిఏ ఇచ్చిండ్రు, మళ్ళీ త్వరలోనే అన్నారు, కథం చేతులెత్తేసిండ్రు. తర్వాత నో పిఆర్సీ, 5% ఐఆర్ పాత గవర్నమెంట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ జూలైలో అయిపోయింది. పిఆర్సీ లేదు. పిఆర్సీ కమిటీ ఉంది. పిఆర్సీ కమిటీ రిపోర్టు ఇస్తామంటే కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. ఇస్తామంటే కూడా ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మాకు 5 daysలో మీ రిపోర్ట్ కావాలంటే కమిటీ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. కానీ ఆ కమిటీ రిపోర్టే ఇవ్వద్దని కోరుకుంటుంది గవర్నమెంట్. కమిటీ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రెషర్ పెరుగుతుంది ఇంకా. కాబట్టి అసలు రిపోర్ట్ తీసుకోకుండా అయిపోయాయి కదా, తప్పించుకోవడం అనమాట. బాధ్యతల నుంచి తప్పుకోవడం అంటారు దీన్ని. వాళ్ళతో పని చేయించుకోవాలి, కానీ వాళ్ళ డిమాండ్స్ మాత్రం నెరవేర్చొద్దు. డిమాండ్స్ అని కాదు, డిమాండ్స్ అంటే అవి గుంతమ్మ కోరికలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ వాళ్ళకు హక్కుగా వచ్చేటివి డిఏలైనా పిఆర్సీ అయినా వాళ్ళకు హక్కుగా ఖచ్చితంగా రావాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఉన్నాయి, అన్నీ క్లియర్, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ డిఏలు హైక్ కూడా ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న డిఏలే ఇస్తలేరు. తర్వాత 317 జీవో లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన జీవో. ట్రాన్స్ఫర్స్ కొంత డిస్టర్బెన్స్గా ట్రాన్స్ఫర్స్ అయినాయి. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ట్రాన్స్ఫర్ అయినరు. మేము గవర్నమెంట్ రాగానే 1 month or 2 monthsలో చేసేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. తీరా చూస్తే 1.5 year అయింది. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కరించలే, అసలు పరిష్కారమే లేదు. నేను ఇందాక చెప్పినట్లు నో అపాయింట్మెంట్స్. ఎవ్వరు అసలు కలవనికినే భయమైతుంది. నాకు తెలిసి భయపడే కలుస్తలేరు వీళ్ళు. లేకపోతే సిఎస్ ఎందుకు కలవరు? ఇంకోటి ఏంటంటే సబ్ కమిటీ వేసారు. మినిస్టర్స్ అంటే ఒక సబ్ కమిటీ వేసినారు. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ అనుకుంటా వీళ్ళు సమావేశమైనరు. నవంబర్ సీఎంను కలిసిర్రు. అక్టోబర్లో సీఎంను కలిసినప్పుడు సమస్యల పరిష్కారం కోసమని ఒక కమిటీ వేసారు. నవంబర్ 19న వేసినారు. ఈ సబ్ కమిటీలు ఎవరున్నారు తెలుసా? ఈ సబ్ కమిటీ ఉన్నోళ్ళే బెదిరుకుంటున్నారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కె కేశవరావు గారు, పెద్ద మనిషి, సలహాదారుడు కదా, ఆయన కూడా ఉన్నాడు. ఈ 4గురితో కమిటీ ఉంది. ఈ కమిటీ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా కాలేదు. ఒక్క సమావేశం. కనీసం పరిష్కరిందామా వద్దా, లేకపోతే ఎంత పరిష్కరించాలి, ఎంత పరిష్కరించకూడదు, వాళ్ళకున్న సమస్యలు ఏంది, లేకపోతే వాళ్ళకు మనం ఇచ్చిన హామీలు ఏంది, అవి ఎంతవరకు పరిష్కరించాలి, ఇప్పటిదాకా టైం పెడదాం, లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేద్దాం, ఏమీ లేదు. అయితే బెదిరింపులు, లేకపోతే నో అపాయింట్మెంట్. అందుకే ఈ సబ్ కమిటీ కూడా ఓన్లీ ఫామ్ అయింది. ఒక్క సమావేశం పెట్టలే, ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడలే, వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా లేవు. పైనంగా ఈ సమావేశాలు ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళతో సమావేశం ఉండే పోయిన నెల కావాల్సిండే, అంతకుముందు కావాల్సిండే, ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తున్నారు. వీళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు, కానీ అపాయింట్మెంట్లు లేవు. ఈ సబ్ కమిటీ ఏమో టైం పాస్ చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు టైం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు మీటింగ్. కాబట్టి ఆ సమస్యలు ఎక్కడ పరిష్కారం అయితే లేవు. ఇక 317 గురించి అయిపోయింది అన్నట్టే చెప్పినారు, కానీ ఏమీ కాలేదు. పిఆర్సీ కమిటీకి అంతే అయిపోయింది. వాళ్ళ కనీసం రిపోర్ట్ కూడా
తీసుకోలేరు. అందుకే నో సబ్ కమిటీ మీటింగ్, అస్సలు ఒక్కసారి కూడా సమావేశం కాలే. సబ్ కమిటీ చేసినారంటే ఇంకా కోల్డ్ స్టోరేజ్ చేసినట్టే అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక నానుడి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే సబ్ కమిటీలు వస్తూ ఉంటాయి ఎక్కువ. ఇప్పటికీ దగ్గర ఒక 20-25 సబ్ కమిటీలు వచ్చినాయి. ఏ సబ్ కమిటీ వాళ్ళ పని పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వలే. 3 నెలల కోసం ఇచ్చిన సబ్ కమిటీ కూడా 30 నెలలు పోయినా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎప్పుడో 3 నెలలకి ఇవ్వాల్సిన సబ్ కమిటీ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళు 16 నెలలు 18 నెలలు అయినా కూడా కనీసం రిపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి ఈ ఉద్యోగుల విషయంలో ఈ రిపోర్ట్ కూడా లేదు. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ 9,000 మంది ఉన్నారు ఈ మార్చి వరకు. వాళ్ళకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకొక మళ్ళీ ఒక 9,000 మంది రిటైర్ అవుతారు. ఈ రిటైర్మెంట్ యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ కావడం అంటే చాలా సంతోషంగా రిటైర్మెంట్ అవుతారు. ఎందుకంటే ఇక జీవితకాలం ఉద్యోగం చేసినాం, అది రిలాక్స్ కావాల్సిన టైం, ప్లస్ వాళ్ళ వారసులను వాళ్ళ కొడుకులను బిడ్డలను ఫైనల్గా ఒక సెటిల్మెంట్ ఇవ్వాలి రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి అని రిటైర్మెంట్ కావడానికి ఇష్టపడతారు. రిటైర్మెంట్ కావద్దని కోరుకునే వాళ్ళు ఇంకా ఉంటారు కొంతమంది, చచ్చిందాకా నేనే ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కాదు, కానీ మెజారిటీ పీపుల్ రిటైర్మెంట్ అయిదాం, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బీపీ షుగర్ రకరకాల సమస్యలు వస్తాయి, మనం రిలాక్స్ కావాలని చెప్పేసి కోరుకుంటారు, విధుల నుంచి పోవాలని. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. పాత గవర్నమెంట్ ఏమో రిటైర్మెంట్లు లేకుండా 58 ఇయర్స్ నుంచి 61 తీసుకుపోయింది, 3 ఇయర్స్ పొడిగించారు. అట్లా అసలు రిటైర్మెంట్ కాలేదు 3 సంవత్సరాలు. వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఈ రిటైర్మెంట్ అయితే ఏంది భయం అంటే పైసలు రావు, గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి వాళ్ళకు, వాళ్ళ పైసలు అవి గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే, లేకపోతే అదేదో బెనిఫిట్ ఏం కాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులే, వాళ్ళ ఉద్యోగులకు వెళ్ళి కట్ అయిన డబ్బులు, గ్రాడ్యుయేటీ, లేకపోతే ఇంకా మిగతా ఏమైనా కావచ్చు, జీపీఎఫ్ లాంటివి ఏమున్నా కూడా వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు. ఆ డబ్బులు లేక వీళ్ళు ఇవ్వక రిటైర్మెంట్ కావాలంటే భయపడుతున్నారు వాళ్ళంతా. లాస్ట్కు 10,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళకు బాకీ ఉంటారంట. నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి మొన్న ఎప్పుడో అన్నారు ఒకరు. ఆ 300 కోట్లు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ మనం 300 కోట్లు ఇస్తే 10,000 కోట్లు అది రొటేషన్ కదా, రెగ్యులర్ ప్రక్రియ. రిటైర్మెంట్ అయితేనే ఉంటారు, ఎవ్రీ మంత్ అవుతూ ఉంటారు. ఇక 300 కోట్లు ఇస్తే నాకు తెలిసి వీళ్ళ గవర్నమెంట్ ఒక 50 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళు ఇవ్వాలి. వీళ్ళ గవర్నమెంట్ 50 ఏళ్ళు ఉండదు, కానీ ఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళే. ఈ 5 ఏళ్ళలో కూడా వీళ్ళు ఇవ్వలేరనమాట. 5 ఏళ్లలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేమని చెప్తున్నారు వాళ్ళు. అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు టార్గెట్గా ఈ ప్రభుత్వం చెప్తున్న లెక్కలే చాలా తప్పు ఉన్నాయి. ఏం చెప్తారంటే వీళ్ళు నెలకు 6,500 కోట్ల రూపాయలు మేము అసలు డబ్బులు లేవు మా దగ్గర, అయినా సరే మేము అడ్జస్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. నిజానికి ఇది చాలా డేంజర్ కామెంట్. ఇది ఎందుకు డేంజర్ కామెంట్ అంటున్నంటే, ప్రభుత్వ ఉద్యోగుల మీద మిగతా సమాజాన్ని ఉసిగొల్పే విధంగా ఉంది అది డైలాగ్. అంటే చూసిర్రా, రాష్ట్రమే అప్పులైనాయి, మొత్తం అప్పుల పాలైంది, అప్పులు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకే ఇస్తున్నారు అని. ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాకనే లేరు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వంలో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనేది బాధ్యత, లేకపోతే ప్రభుత్వమే నడవదు. ఎవరు పని చేస్తారు? రేవంత్ రెడ్డి వెనక తిరిగే చెంచా బ్యాచ్ చేస్తుందా పనులు? ప్రభుత్వ ఉద్యోగులే చేయాలి. మంత్రులు ఏమో తిరిగి అనుచరులు చేస్తారా పనులు? ఆ బ్యాచ్లు చేస్తాయా? చెయ్యరు. ప్రభుత్వ ఉద్యోగులే పర్టికులర్గా పని చేయాలి. వాళ్ళు పనిచేస్తేనే వ్యవస్థ నడిచేది, లేకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థులైన ముఖ్యమంత్రి అయినా, ఎంత సమర్థులైన మంత్రులు ఉన్నా, అసలు ఇది సిస్టమ్ పాడైన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేతికి రాదు. కానీ అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ఒక మాట ఖచ్చితంగా వినాలి. 6,500 కోట్ల రూపాయలు మేము ఎవ్రీ మంత్ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నామని చెప్తున్నారు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, అసలు పొందన లేని మాటలు. 1,58,000 కోట్ల అప్పు తీసుకొస్తే 1,53,000 కోట్లు అప్పే కట్టామంటాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, 6,500 కోట్ల రూపాయలు మేము లోన్లో కడుతున్నాం అన్నాడు. అన్ని సీఎం మాట్లాడినవే, ఒకరే మంచి మాట్లాడింది. ఈ 6,000 కోట్లు అప్పు కడుతున్నాం అన్నప్పుడు 12 నెలలకు 70,000 కోట్లు 80,000 కోట్లు అవుతుంది. అది కూడా తప్పే, 600 కోట్లు కూడా తప్పే. కానీ ఒకవేళ దానికి ఒప్పుకున్నా కూడా 70,000 కోట్లే అవుతుంది. కానీ 1,53,000 కోట్లు కడుతున్నామని చెప్పిండు. 1,53,000 కోట్లు అప్పే కడుతున్నప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకూడదు. నిజానికి అసలు వీళ్ళని లిటరల్గా ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఏం చెప్పారంటే, ఫైనల్గా ఒక కామెంట్, సింపుల్ కామెంట్ ఏంటంటే, మీకు జీతాలు ఇవ్వడమే కష్టం, మీరు ఇంకా లేనిపోని డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లాంటి డిమాండ్స్ తెర మీద తీసుకొస్తే మేము జీతాలు కూడా ఇవ్వలేం. అంటే మీరు అడగకండి, మీరు అసలు అడగనే వద్దు, మీకు జీతాలు ఇవ్వాలి, ఇస్తాం, అటో ఇటో ఇస్తాం అని చెప్పగానే చెప్పేసినారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే, ఏం చేయాలి? వాళ్ళు ఆగు అంటే ఆగినారు. యాక్చువల్గా ఈ అక్టోబర్లోనూ నవంబర్లో కలిసిరు కదా, అక్టోబర్లో
సీఎంను కలిసినప్పుడే అప్పుడే ప్రిపేర్ అయిన ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకపోతే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం ధర్నాలు చేయరు, అంత తొందరపడి నిరసనలు చేయరు, టైం తీసుకొని చేస్తారు. ప్లస్ వాళ్ళేమీ గొంతెత్తి అరిచేదేం లేదు ప్రభుత్వ ఉద్యోగులు, కాబట్టి ఎట్లయినా నడుస్తుంది, ఎట్లయినా మనం ఎంత హింస పెట్టినా ఏం కాదు వీళ్ళను. వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ధర్నా చేస్తారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంత ఈజీగా ధర్నా అయ్యారు కదా రోడ్డు మీదకి వచ్చేసి, గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు. కాబట్టి ఏమైనా చెప్తే నడుస్తుంది అని చెప్పేసి పైసలు ఏమైనా ముచ్చట తీసుకొచ్చి మీరు కొద్దిగా ఆగాలన్నారు. ఆగాలంటే ఆగిర్రు. 15 నెలలు అయిపోయింది, 16 నెలలు అయిపోయింది, వాళ్ళు ఆగుతూనే ఉన్నారు. మరి వీళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మన చుట్టూ పని చేయించుకుంటున్న వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళ బెనిఫిట్స్ మనకి ఇవ్వకపోతే, వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళు సంతృప్తికరంగా లేకపోతే ప్రభుత్వమే సంతృప్తికరంగా ఉండదు. ప్రజలకు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యలో ఉండేది వీళ్ళే, ఆఫీసర్సే. వీరు ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేసినా పట్టుకపోయేది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు సంతృప్తిగా లేరు అనేది మాత్రం వెరీ క్లియర్. ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం లాగా అయిపోయింది. ఇక్కడ ఈ లెక్క కాడికి వస్తే 600,000 కోట్ల రూపాయలు జీతాలు అంటాడు, 600,000 కోట్ల రూపాయలు అప్పు అంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి 1,53,000 కోట్లు అప్పు అంటాడు. అసలు ఈ అప్పు పైసలు అన్నీ కూడా కాంట్రాక్టర్లకు పోతున్నావు, ఎక్కడ పోతున్నావు కానీ అప్పులు చేయడం. ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వరు, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు ఇవ్వరు, పోని ప్రజలకి ఏమైనా పథకాలు అమలు చేస్తారంటే వాళ్ళకి ఇవ్వరు, వీళ్ళకి ఇవ్వరు. అప్పు మాత్రం నిండుతూనే ఉంది, అప్పు అయితేనే ఉంది, అప్పు పోతూనే ఉంది పొడుగా. ఎనీవే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు అడగలేము, ఊకోలేము, అడగనికి ఛాన్సే లేదు. నో అపాయింట్మెంట్స్, అడిగితే కూడా చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ చెప్పేసింది కదా, కనీసం జీతం అన్న వస్తుంది సంతోషపడన్నట్లుగా చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులకు. ఇది ఒక పెద్ద షాకింగే ఉద్యోగులకి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.